హాయ్ అండి. నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ టు A2A కిచెన్. ఈరోజు మనం క్రిప్సీగా, స్పైసీగా, టేస్టీగా చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దామా? హాఫ్ కిలో చికెన్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. నెక్స్ట్ ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుపుకోవాలి. ఇక్కడ చికెన్ పీసెస్ మ్యాగ్నేట్ అయితే పకోడీ సూపర్ క్రిస్పీగా వస్తుంది. 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకోండి. టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యాగ్నేట్ చేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ లెమన్ తీసుకుని స్క్వీజ్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేయండి డీప్ ఫ్రిడ్జ్లో. నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా చికెన్ పీసెస్ అనేవి ఆయిల్లోకి వేసుకోండి. స్టవ్ అనేది హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో 1 మినిట్ ఫ్రై చేసి అవుటర్ లేయర్ సెట్ అవుతుంది. తర్వాత ఫ్లేమ్ని మీడియంకి తగ్గించాలి. ఇన్సైడ్ చికెన్ జ్యూసీగా కుక్ అవుతుంది. చికెన్ పీసెస్ అన్నీ ఆయిల్లోకి డ్రాప్ చేశాక 2 మినిట్స్ వరకు అలానే వదిలేసేయండి. నెక్స్ట్ ఒక స్పూన్ తీసుకుని కొద్దిగా కలుపుకుంటా చికెన్ పీసెస్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో చికెన్ పీసెస్ అనేవి కుక్ అవ్వడానికి ఒక 10 to 12 మినిట్స్ వరకు టైం పడుతుంది. చక్కగా ఫ్రై అయ్యాక ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు నెక్స్ట్ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది చికెన్ పకోడీ. నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలానే కంటిన్యూ చేయండి. ఈ డిష్ ఈవినింగ్ స్నాక్స్కి పర్ఫెక్ట్, పార్టీస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. కిడ్స్కి కూడా నచ్చుతుంది. బట్ స్పైస్ కొంచెం తగ్గించుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీగా క్రిస్పీగా చికెన్ పకోడీ తయారు చేసాము. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్స్లో ఎలా వచ్చిందో చెప్పండి. Please like, share and subscribe to my channel. Thank you for watching this video, friends.